పరిశుద్ధాత్మ స్వరాన్ని ఎలా వినాలి? మొదటిగా హృదయాన్ని శాంతిగా చేసుకోవడం. మొదటి రోజు గందరగోళంగా ఉన్న మన మనసులని ప్రశాంతపరచుకోవటంపై దృష్టి పెట్టాలి. బయట శబ్దాలని ఆపేసి లోపల నిశ్శబ్దాన్ని ఆశ్రయించినప్పుడే దేవుడు యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. రెండవదిగా వాక్యం ద్వారా దేవుడి స్వరాన్ని గుర్తించటం. దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి బైబిల్ వాక్యాన్ని ప్రధానంగా సాధనంగా చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదైనా వచనం మీ హృదయాన్ని బలంగా తాకితే అది దేవుడు మీతో మాట్లాడుతున్నట్లే. మూడవదిగా ఆత్మస్వరం మరియు మన ఆలోచన మధ్య తేడా. దేవుని స్వరం మన సొంత ఆలోచనలకు మధ్య ఉన్న తేడా గుర్తించటం ముఖ్యం. దేవుని స్వరం ఎప్పుడు శాంతితో కూడి ఉంటుంది. అది మనకు హెచ్చరికైన దిశనిస్తుంది. కానీ మనస్సు నుండి వచ్చే ఆలోచనలు తరచుగా గందరగోళాన్ని, సందేహాన్ని లేదా భయాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు శాంతి ఉందో లేదో పరీక్షించండి. చిన్న చిన్న విషయాలలో దేవుని నడిపింపు. పరిశుద్ధాత్మ కేవలం పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రమే కాదు, మనదైన జీవితంలో చిన్న చిన్న విషయాల్లో కూడా నడిపిస్తాడు. ఎవరిని ప్రోత్సహించాలి, ఏ పని చేయాలి, అటువంటి ఆలోచనలు, చిన్న చిన్న పనులు కూడా మనం పరిశుద్ధాత్మని అడిగినప్పుడు ఆయన స్వరంకి లోబడితే పెద్ద పెద్ద విషయాలలో కూడా ఆయన స్వరం మరింత స్పష్టమవుతుంది. ఐదవది ఆత్మసాక్షి. పరిశుద్ధాత్మ మన ఆత్మతో నేరుగా మాట్లాడే విధానం. ఇది ఒక చిన్న కదిలింపులాగా ఉంటుంది. ఉదాహరణకు, ఎవరికైనా కాల్ చేయమలని లేదా ఈ పని చేయకూడదని లోపల ఏదో తెలియని ఒక హెచ్చరికలాగా అనిపిస్తూ ఉంటుంది. గమనించండి, వెంటనే స్పందించటం మనం నేర్చుకోవాలి. ఆరవది దేవుని స్వరం పరీక్షించటం. మనం వింటున్న స్వరం నిజంగా దేవునిదేనా అని పరీక్షించటం చాలా ముఖ్యం. బైబిల్ మనకు 3 పరీక్షలను ఇస్తుంది. 1, అది వాక్యంతో సరిపోతుందా? 2, అది హృదయంలో శాంతినిస్తుందా? 3, పరిశుద్ధాత్మ అదే దశలో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడా? ఈ 3 అవును అయితే అది దేవుని స్వరం అని నమ్మవచ్చు. 7, పరిశుద్ధాత్మతో సహవాసం నేర్చుకోవటం. దేవుని స్వరం వినటం అనేది ఒక సూత్రం కాదు, అది ఒక సంబంధం. పరిశుద్ధాత్మతో రోజు ప్రేమగా మనం అడగాలి. ప్రార్థన సహవాసం చేసినప్పుడే ఆయన స్వరం మరింత స్పష్టంగా అవుతుంది. ఈరోజు ప్రార్థనలో గడపండి. మీ హృదయంలో వచ్చే ఆలోచనలను రాసుకోండి మరియు దేవుని నడిపింపును గుర్తించండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.